హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక మనకు థియేటర్లో అంతంత మాత్రం మూవీస్ వస్తున్నాయి. అంటే నార్మల్ యావరేజ్ మూవీసే ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. సో ఈ మధ్య అంటే రీసెంట్గా అయితే మన విశ్వక్సేన్ది కానివ్వండి, అలాగే కొన్ని చిన్న చిన్న గమ్ గమ్ గణేష అలాంటివి చిన్న చిన్న అంటే మంచి మంచి మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో అంటే మనం నార్మల్ గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి చూస్తుంటే కనుక అంత పెద్ద మూవీస్ అయితే మనకు థియేటర్లోకి రాలేవు. అంత మంచి ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే. అలాంటిది ఈ మధ్య కాలంలో ఇప్పుడు June 8th అయితే ఒక మంచి మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అదేంటో కాదు, టామ్ అండ్ జెర్రీ అనే మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఇంటర్ టామ్ అండ్ జెర్రీ అనగానే మనకి ఎక్కువ కొట్టుకునడం కానివ్వండి, అలాగే అంటే చిన్న చిన్న ఫైటింగ్స్ అలా ఉంటాయి కదా, అండ్ కార్టూన్స్. సో అలాంటిది అయితే కాదు. సో టామ్ అండ్ జెర్రీ అనగానే ఇందులో అన్ని ప్రతి ఒక్కటి కలిపి అయితే ఉంటాయి. ఏంటంటే మనకి ఇందులో చిన్న చిన్న ఫైటింగ్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, అలాగే మనకి ఫ్యామిలీ సెంటిమెంటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే సో ఈ మూవీలో అయితే ఉంటుంది. అంటే మనకి బాధలు అనేటివి, కష్టాలు అనేటివి ప్రతి ఒక్కటి ఇందులో చూస్తాం. ఫైనల్గా ఒక మ్యారేజ్ గురించి కూడా ఉంటుంది. అంటే లాస్ట్కి ఈ టామ్ అండ్ జెర్రీ అనేది మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా అనేది అదొకటి ట్విస్ట్. సో ఈ మూవీ అనేది మనం ఆ మూవీలో చూస్తే కనుక థియేటర్కి వెళ్ళి చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మూవీ మాత్రం చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని అయితే చెప్పొచ్చు. అండ్ ఇందులో ఈ మూవీ ఒక ఫ్యామిలీ అనే కాదు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరి ఏజ్ అంటూ తేడా లేకుండా మనం ఫ్రెండ్స్తో వెళ్ళి మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. కపుల్స్ వెళ్తే మాత్రం వాళ్ళ చిన్న చిన్న మెమొరీస్ కూడా ఈ మూవీస్లో మాత్రం చాలా గుర్తుకొస్తాయి. అండ్ అలాగే మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఫ్యామిలీతో వెళ్తే మాత్రం చాలా ఎంజాయ్ చేసి రావచ్చు. సో మనకి ఏంటంటే మెయిన్ ఈ మూవీ వచ్చేసి జై శ్రీ శివన్ డైరెక్షన్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. అమలన్ దాస్ అయితే మెయిన్ హీరోగా అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే దీనికి నిర్మాత ప్రొడ్యూసర్ వచ్చేసి అయితే వెంకటేశ్వర రావు అయితే ప్రొడ్యూసింగ్ అయితే చేస్తున్నారు ఈ మూవీకి అయితే. అండ్ మూవీ వచ్చేసరికి అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను మూవీ అయితే. నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి అయితే ట్రైలర్ చూడండి. అలాగే థియేటర్కి వెళ్ళి మాత్రం June 8th, June 7th కాదు, June 8th అయితే వెళ్ళి మనకి థియేటర్లో అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో కంపల్సరీ ఈ మూవీ అయితే చూడండి, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్, మంచిగా నవ్వుకోవాలి, మంచిగా ఎంటర్టైన్ కావాలి అంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంత మంచి మూవీ కోసం మరి ఎవరు వెయిట్ చేయారో చెప్పండి. సో ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.